రాధికా కిచెన్. ఈరోజు మీకు టమాటో బిర్యానీ, టమాటో పులావ్ని చూపించబోతున్నానండి. ఈ బిర్యానీ నా స్టైల్లో చూపిస్తున్నానండి. చాలా రుచిగా త్వరగా కుక్కర్లోనే చేసేయచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా ఒక్కసారైనా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుందండి. ఈ బిర్యానీని కుర్మాతోనైనా పెరుగు పచ్చడితోనైనా తినొచ్చు. ఇంకా తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా కుక్కర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెయ్యి తీసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ. దీనిలోనే బిర్యానీ దినుసులు వేసుకోవాలి. షాజీరా, చెక్క, లవంగాలు, కొంచెం స్టోన్ ఫ్లవరు, బిర్యానీ ఆకు, యాలకులు వేసి ఫ్రై చేసుకోవాలి. కొన్ని జీడిపప్పులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. కంప్లీట్గా ఆప్షనల్ జీడిపప్పు అనేది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. 4 గ్రీన్ చిల్లీ ముక్కలు, 2 మీడియం సైజు ఆనియన్లు కూడా స్మాల్గా కట్ చేసి వేసుకోండి. ఆనియను బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కలర్ మారినది కదా అండి. ఇంకా దీనిలోనే క్యారెట్ ముక్కలు, ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, 3 టమాటోల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇక్కడ టమాటోలు ఎక్కువే తీసుకుంటున్నాను. మనము టమాటో బిర్యానీ చేస్తున్నాం కదా అండి. టమాటోలు కొంచెం ఎక్కువే పడతాయి. టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నానండి. మీకు ఇంకేదైనా వెజిటేబుల్ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. టమాటో మొత్తం బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటో మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. టమాటో సాఫ్ట్గా అయ్యింది కదా. ఇంకా దీనిలోనే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైస్తోని తయారు చేస్తున్నానండి. అందుకే 1.5 నుంచి 2 గ్లాసుల వరకు నీళ్ళు పోసుకోవచ్చు. అదే మీరు బాస్మతి రైస్తో చేస్తున్నారైతే 1 గ్లాస్ బాస్మతి రైస్కి ఎగ్జాక్ట్గా 1.5 కప్పు వాటర్ తీసుకుంటే సరిపోతుందండి. కొంచెం కారం వేస్తున్నానండి. కొంచెం గరం మసాలా పౌడరు, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా బాయిల్ అవ్వనివ్వాలి వాటర్ని. ఇందులోనే అరగంట సేపు నానబెట్టిన రైస్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి 2 విజిల్స్ తీసుకోవాలి. విజిల్స్ పోయిన తర్వాత చూపిస్తున్నానండి. చక్కగా రెడీ అయ్యింది బిర్యానీ. చాలా టేస్టీగా ఉందండి. ఇంకా మీరు పెరుగు చట్నీతో అయినా కుర్మాతో అయినా సర్వ్ చేసుకోవచ్చు.